Good morning, everyone. Before starting, let me introduce myself. Already sir అందరికి introduce చేశారు. Let me introduce myself. నా పేరు వచ్చి సాయి సుమన్. నేను వచ్చి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఎంబీబీఎస్ చేసిన పాండిచేరి. ఇప్పుడు ప్రెసెంట్ వచ్చి నేను యానం గవర్నమెంట్ హాస్పిటల్లో మెడికల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. దిస్ ఇస్ అబౌట్ మై సెల్ఫ్. ఇప్పుడు మీరు అందరికీ స్వామి వివేకానంద తెలుసు అండ్ రామకృష్ణ పరమహంస, తర్వాత వచ్చి మూర్తిత్రయం అంటారు. స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, శారదాదేవి. నేను చెప్పాలంటే నాకు చిన్నప్పటి నుంచి స్వామి వివేకానంద తెలుసు, బట్ నాకు రామకృష్ణ పరమహంస, శారదాదేవి గురించి లైక్ ఆల్మోస్ట్ 10th క్లాస్ వరకు నాకు అసలు రామకృష్ణ పరమహంస గారి గురించి విన్నాను, కానీ శారదాదేవి అంటే ఎవరు అసలు ఎవరికి తెలియదు. నాకు కూడా తెలిసి మీరందరికి కూడా స్వామి వివేకానంద తెలిసినంతలాగా రామకృష్ణ పరమహంస కానీ శారదాదేవి ఎవరికి తెలియకపోవచ్చు. బట్ వచ్చి వీళ్ళిద్దరూ కూడా స్వామి వివేకానంద ఎంత గొప్పవారో, లేకపోతే స్వామి వివేకానంద ఇలాగా ఉండడానికి మూలకారకులు శారదాదేవి, రామకృష్ణ పరమహంస. స్వామి వివేకానంద itself is a great person. He is a great legendary monk. What not everything is. He is a monk, freedom fighter, a great person, spiritual leader. ఇంత గ్రేట్ పర్సన్కి ఒక గురువు ఉండాలంటే జస్ట్ ఇమాజిన్ ఒకసారి ఆలోచించిన ఆయన అంత గ్రేట్గా ఉండాలి. ఈజ్ నన్ అదర్ దెన్ రామకృష్ణ పరమహంస. చాలా మందికి రామకృష్ణ పరమహంస అంటే ఒక గురువుగానే చూస్తారు. ఈయన వచ్చి సాక్షాత్తు దైవస్వరూపం. ఇప్పుడు మనం షిరిడి సాయిబాబా బాబా గారిని ఎలాగ మనం పూజిస్తామో, రామకృష్ణ పరమహంస కూడా ఆ యొక్క లీగ్ చెందినవారే, ఆ యొక్క లీనియర్ చెందినవారే. వీళ్ళందరినీ అవధూతలు అంటాం మనం. సో రామకృష్ణ పరమహంస, శారదాదేవి, స్వామి వివేకానంద వాళ్ళ పేర్లు కలవడమే ఎంతో అదృష్టం ఉంటే కానీ మనం అసలు వాళ్ళ గురించి తెలియదు. రామకృష్ణ పరమహంస గురించి శారదాదేవికి మీరు వెళ్ళి అడగండి చాలా హౌసెస్లో, ఎవరు శారదాదేవి అంటే ఎవరు అని అడుగుతారు. రామకృష్ణ పరమహంస కూడా ఓకే స్వామీజీ గురువు అని కొంతమందికే తెలుసు. సో వీళ్ళ గురించి మీరు వినడం, చూడడం, వాళ్ళ గురించి తెలుసుకోవడం కూడా ఎన్నో జన్మల అదృష్టం ఉంటే కానీ వాళ్ళ గురించి మనకు అసలు తెలియదు. సో నాకు కూడా ఆల్మోస్ట్ లైక్ 10th క్లాస్ అయిపోతుంది. 10th క్లాస్లో రామకృష్ణ పరమహంస గురించి లైక్ స్వామి వివేకానంద గురించి నేను బుక్స్ చదివేవాడిని, అప్పుడు తెలుసు. బట్ ఆల్మోస్ట్ 13 years 10 years బ్యాక్ నేను వచ్చి లైక్ కెమిస్ట్రీకి ట్యూషన్కి వెళ్ళేవాడిని. స్కూల్లో లైక్ కాలేజ్ టైం, ఇంటర్మీడియట్ సేమ్ మీరు ఉన్న టైంలోనే కెమిస్ట్రీ కాలేజ్ నుంచి ఈవినింగ్స్ ట్యూషన్కి వెళ్ళేవాడిని. ట్యూషన్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ టైం నేను రవికుమార్ సార్ అసలు ట్యూషన్లో పరిచయం. అప్పుడు సార్ వచ్చి నేను చదువుతున్న కాలేజ్లో లెక్చరర్గా వర్క్ చేయట్లేదు, ఆయన సపరేట్గా ట్యూషన్స్ చెప్తుంటే కెమిస్ట్రీకి నేను వెళ్ళేవాడిని. సో నాకు ఫస్ట్ టైం లైఫ్లో సార్ని చూసింది ట్యూషన్లోనే. ఇనీషియల్గా నేను కూడా మీ అందరిలాగే లైక్ సార్ ఏంటంటే మీకు తెలిసిందే లైక్ మోర్ దెన్ ఇంకా సబ్జెక్ట్ అండ్ స్పిరిచువాలిటీ, అదర్ దెన్ దట్ ఇంక వీ నాట్ స్పీక్ ఎనీథింగ్ ఎల్స్. ఆ రెండు తప్ప అసలు ఏమి మాట్లాడారు కాదు. నేను కూడా ఇనీషియల్గా అసలు ఇంకా మొత్తం ఇప్పుడు వివేకానంద అంటూ ఉంటారు, అసలు వేరే మాట్లాడేవారు కాదు. ఏంటి ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ అన్నట్టుగా నా ఉండేది ఇనీషియల్గా. బట్ ద డేస్ కోసం ఆయనతో అలాగా పరిచయం తర్వాత ఆయన క్యారెక్టర్ అని చూసినాక హ్యావ్ అండర్స్టూడ్ ఓకే ఈజ్ డిఫరెంట్, మనం అనుకున్న మనిషి కాదు, ఈజ్ సంథింగ్ డిఫరెంట్. తర్వాత డే బై డే బికాస్ డైలీ మాకు క్లాసెస్ జరిగేవి. అట్ ద సేమ్ టైం ఇనిషియల్ 10 minutes ఆఫ్ ట్యూషన్ క్లాస్ ఏంటంటే స్పిరిచువల్ దాని గురించి సార్ చెప్పారు, స్వామిజీ గురించి ఒక 10 minutes ఉంది. తర్వాత మా టీవీ క్లాసెస్ ఉంది, కెమిస్ట్రీ గురించి చెప్పారు. అలాగే డే బై డే అలా వెళ్ళే కొద్దీ సార్తో నాకు ర్యాప్ పెరగడం, ఆయనతో అసలు మాట్లాడడం, స్వామి వివేకానంద గురించి చెప్పడం, సార్ వచ్చి స్వామి వివేకానంద సంబంధించిన బుక్స్ చెప్పడం. సో ఇవన్నీ నాకు వివేకానంద మీ యొక్క పర్సెప్షన్ని కంప్లీట్గా చేంజ్ మార్చింది. అసలు స్వామి వివేకానంద అంటే ఏంటి, ఆయన ఎవరు, అసలు ఈజీ అన్నది ఆలోచన దృక్పథం మొత్తం మారింది రవికుమార్ సార్ పరిచయంతో. అండ్ అప్పటి నుంచి చూసాను నేను, అప్పటి నుంచి ఆల్మోస్ట్ నేను ఫాలోయింగ్ ఫ్రమ్ పాస్ట్ 10 years. రియలీ ఇలాంటి పర్సన్ ఐ విల్ సే ఈజ్ ఎ లెజెండరీ పర్సన్. లైక్ మీకు చాలా మందికి విలువ తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు, బట్ ఐ నో నేను కూడా సేమ్ ఇలాగే లైక్ 10 years బ్యాక్ ఎలా మీరు కూర్చున్నాను, నేను ఎలా కూర్చునేవాడిని. అప్పుడు అంతా తెలిసింది కదా ఓకే డిఫరెంట్ అని తెలిసి, బట్ అలా ఇయర్ అయ్యి మంత్స్ పెరిగే కొద్దీ ఐ అండర్స్టూడ్ హూ ఈజ్ హీ అన్నది. ఇలాంటి సెల్ఫ్లెస్ పర్సన్, ఇంత పేట్రియాటిక్ ఫీలింగ్, ఇంత సర్వీస్ ఓరియంటెడ్, ఇలాంటి పీపుల్ హార్డ్లీ విల్ ఫైండ్. హి హాస్ సాక్రిఫైస్డ్ హిస్ ఎంటైర్ లైఫ్ ఫర్ ద సొసైటీ.
ఆయన జీవితం మొత్తాన్ని సమాజం కోసం సాక్రిఫైస్. ఎక్కడ నేనైతే నేను ఎక్కడ ఇలాంటి పర్సన్ ఎక్కడ చూడలేదు. స్టిల్ నాకు ఎప్పటికీ ఐ అడ్మైర్ హిమ్. చాలా ఈయనంటే నాకు ఎంతో ఒక గురువు అంత అభిమానం. ఆయన ఇప్పటికీ నేను ఆయన ఫోన్ చేసినా లైక్ నాకు ఎంత గూస్ బంప్స్ ఫీలింగ్ ఉంటుంది. ఎప్పుడు ఆయన ఫోన్లో మాట్లాడినా ఐ యూస్ టు లైక్ హ్యావ్ గూస్ బంప్స్. అంటే అంత గ్రేట్ పర్సన్గా నేను మాట్లాడుతున్నాను. నేను సాధారణ మనిషి కాదు, ఏదో అదృష్టం నేను ఎలా మాట్లాడుతున్నాను అన్న ఫీలింగ్ నాకు ఎప్పుడు అది ఉండేది. ఎందుకంటే ఆయన చేసేది సింపుల్ చెప్తున్నాను. నేను ఐ గివ్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఎందుకు ఎంత గొప్ప అనేది మీకు చెప్తాను. సార్ క్లాసెస్ తీసుకునేవారు ట్యూషన్ స్టాండ్లో. మీ అందరూ తెలుసు మీకు. ఇప్పుడు ట్యూషన్కి వెళ్తే మేము మంత్లీ వచ్చి మనం ఫీజు ఇవ్వాలి. సార్ వచ్చి నాకు తెలిసి ఎవరిని ఫీజులు అడిగేవారు కాదు, ఇచ్చిన వాళ్ళని తీసుకునేవారు. మిగతా ఎవరిని ఇవ్వలేదు అని అడిగేవారు కాదు, ఏమి అడిగేవారు కాదు. అసలు మనీ గురించి అసలు పాయింట్ అయిన అసలు మైండ్లో లేదు. యూ డోంట్ కేర్ అబౌట్ మనీ గురించి అసలు ఆలోచించేవారే కాదు. అండ్ ఇచ్చిన మనీ కూడా ఏమైనా అకేషన్స్ వస్తే మా చేతే ఆ మనీని తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో ఫ్రూట్స్ ఇవ్వడం కానీ, లేదా ఓల్డేజ్ హోమ్లో పీపుల్కి ఇలా డిస్ట్రిబ్యూట్ చేసేవి తప్ప హార్డ్లీ ఐ థింక్ హీ స్పెండ్ దట్ మనీ. ఒకటి గుర్తుపెట్టుకుని ఈ రోజుల్లో మనుషులు లైక్ యూజర్ ఎవరైనా మెయిన్ మనీ ఈజ్ ఎవ్రీథింగ్. మనీ తర్వాతే దేనైనా. ఇప్పుడు మీరైనా నేనైనా లైక్ ప్రతి ఒక్కరికి డబ్బు తర్వాత ఏదన్నా ప్రెజెంట్ జనరేషన్ ఉన్న టైంలో ఫర్ హిమ్ మనీ ఈజ్ నథింగ్. సో దట్ ఇట్స్ అదే మీకు తెలుస్తుంది. ఒక మనిషి డబ్బుకి విలువనప్పుడు ఆయన ఒక గొప్పతనం అండ్ హిస్ క్యారెక్టర్ ఏంటన్నది మీరు ఈజీగా అదే దాంట్లోనే జడ్జ్ చేయొచ్చు. సో నాకు అప్పుడు అర్థమైంది. అండ్ సో మెనీ టైమ్స్ చాలా అకేషన్స్లో ఇలాగా ఓల్డేజ్ హోమ్ లైక్ యానమలో ఓల్డేజ్ హోమ్ ఉండేది. అక్కడ తీసుకెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేయించడం కానీ, లేదా స్వామి వివేకానంద అంటే ఫంక్షన్స్ కండక్ట్ చేయడం ఇలా చేసేవారు. స్టిల్ ఐ రిమెంబర్ నాకు తెలిసి 2012 అనుకుంటా, 2012-11 యానంలో ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు. లైక్ ఇట్ వాజ్ బిగ్ ఈవెంట్ మాట. అంటే స్వామి వివేకానంద బర్త్డే సెలబ్రేషన్స్ ఐ థింక్ దాని గురించి అనుకుంటా. బర్త్డే సెలబ్రేషన్స్కి ఒక పెద్ద ఫంక్షన్ హాల్ బుక్ చేసి సార్ యానంలో ఉన్న యూత్ అందరికీ ఇన్విటేషన్ ఇచ్చారు. సార్ వర్క్ చేస్తుంది వేరే కాలేజ్, లైక్ సార్ వర్క్ చేసిన కాలేజ్, నేను చదువుకున్న కాలేజ్ డిఫరెంట్. బట్ ఏంటంటే ట్యూషన్లో మాకు పరిచయం కాబట్టి మొత్తం యానంలో ఉన్న స్టూడెంట్స్ అందరం మేము వచ్చాం అలాగే ఈవెంట్. అప్పుడు చాలామంది లైక్ రామకృష్ణ మఠం నుంచి బిగ్ పీపుల్, మాంగ్స్, గ్రేట్ ఫాలోవర్స్ అండ్ వెల్ సెటిల్డ్ పీపుల్ వాళ్ళందరినీ సార్ ఇన్వైట్ చేశారు. వాళ్ళందరూ వచ్చారు. అప్పుడు చాలామంది స్టూడెంట్స్, మొత్తం ఉన్నది స్టూడెంట్స్. నాకు తెలిసి అప్పుడు వాళ్ళు స్పీచ్ డెలివర్ చేశారు, మాట్లాడారు, అంతా అయిపోయింది. తర్వాత వాళ్ళు క్వశ్చన్స్ అడగమన్నారు. లైక్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా, లేకపోతే మీ డైలీ ప్రాక్టీస్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని అడగమంటే ఇంకా నాకు గుర్తు. నేను లైక్ మీలా చేసాను ఇంటర్ ఫస్ట్ ఇయర్ అనమాట, ఎగ్జామ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ వెళ్ళి మాట్లాడానమాట. అసలు నాకు ఇది ప్రాబ్లం ఉంది, లైక్ అసలు ఎలా ఈ రోజుల్లో ప్రతి మనిషి ఒక స్వామి వివేకానందలో తయారవడం ఎలాగా అంటే, నేను మెయిన్ స్వామి వివేకానంద అప్పుడు నాకు మెయిన్ నచ్చింది ఏంటంటే లైక్ మీలా ఉండే టైంలో ఆయన ఏం చదివినా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ యూ కెన్ రిమెంబర్. ఇప్పుడు మనం ఒక క్వశ్చన్ చదువుతాం, థియరీ చదువుతాం, లైక్ నేను కూడా మీలాగా అప్పుడులో మార్క్స్ అన్నట్టే ఉండేవాడిని. నాకు ఐ యూస్ టు హ్యావ్ దట్ సర్వీస్ ఓరియంటెడ్ ఉండేది. కానీ మెయిన్ టార్గెట్ ఏంటంటే ఐ యూస్ టు బి టాపర్గా ఉండాలి, ఫస్ట్ రావాలి, సెకండ్ అలాగా ఉండేది. కాబట్టి నేను బాగా అట్రాక్ట్ అయిన స్వామి వివేకానంద ఏంటంటే ఆయన ఏం చదివినా వాట్ ఎవర్ సీస్ అలా చూడగానే యూస్ టు రిమెంబర్. అసలు ఎలా ప్రాక్టికల్గా అవుతుంది, ఎంత నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చిందని, ఏం చదివినా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే నేను లైక్ ఆయనలో అంటే నేను కూడా మొత్తం అన్ని ఈజీగా చదివేయచ్చు, ఐ కెన్ బి ద టాపర్, ఆ ఉద్దేశం ఉండేది. ఎంత పెద్ద క్వశ్చన్ ఉన్నాయి, ఎన్ని పేజెస్ ఉన్నాయి, ఈవెన్ బుక్ కూడా స్వామీజీ కన్నా జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో కంప్లీట్ చేస్తారు, కంప్లీట్గా చదివేసేవారు. మీరు ఇమాజిన్ చేయండి, మీరు ఇప్పుడు మీ కెమిస్ట్రీ బుక్స్, ఫిజిక్స్ బుక్స్ అంటే ఒక బుక్ మొత్తం మనకు చదవడానికి ఎంత టైం పడుతుంది. బట్ స్వామి వివేకానంద ఏంటంటే ఫ్రాక్షన్ ఆఫ్ అవర్స్ టు మినిట్స్లో కంప్లీట్ చేస్తారు, మొత్తం చదివేసేవారు. అంత గ్రాస్పింగ్ పవర్ ఎక్కడి నుంచి వచ్చేది, అసలు అంత రిమెంబరెన్స్ ఎలాగా, అసలు వాట్ లైక్ ఏముంది ఆయనలో అని నాకు ఉండి నేను అడిగాను స్వామీజీ ఇలాగా. అక్కడ ఉన్న వాళ్ళని లైక్ వచ్చిన గెస్ట్ని అడిగాను, ఎలాగ వీళ్ళు స్వామీజీలా మేము కూడా తయారవగలం, లైక్ హౌ వీ కెన్ చేంజ్ అవర్ సెల్స్ టు లైక్ స్వామి వివేకానంద, ఏం చేస్తాం స్వామి వివేకానందలా మారుతామని నా ఉద్దేశం. అయితే నేను కూడా చదివేయాలి, బాగా గ్రాస్ప్ చేసేసేయాలి, అదే ఉద్దేశం తప్ప స్వామీజీకి గురించి అంత ఇన్డెప్త్ నాకు తెలియదు. లైక్ అసలు ఆయన పేట్రియాటిక్ ఫీలింగ్ కానీ, లేకపోతే ఆయన సొసైటీ చేసిన సాక్రిఫైసెస్, ఆ ఉద్దేశం అడగలేదు నేను. ఏంటంటే ఆయనలో అంటే నేను కూడా బాగా నేర్చుకోగలను, బాగా చదవగలను ఆ ఉద్దేశంతోనే చాలా
ఆ ఉద్దేశంతో నేను అడిగాను. అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎవ్రీబడి కెన్ బికమ్ స్వామి వివేకానంద. మీరు నేను అందరూ స్వామి వివేకానందలో తయారవ్వచ్చు. బట్ వాళ్ళు చెప్పింది ఏంటంటే స్టిల్ ఐ కెన్ రిమెంబర్ 12 ఇయర్స్, ఎవరైతే 12 ఇయర్స్ ఆర్ సమ్ ఇయర్స్ మనసుని కేవలం మనం ప్రాపంచికమైన అంటే మెటీరియలిస్టిక్ థింగ్స్ అంటారు, అంటే మనీ లేకపోతే ఆనందం ఇలాంటి వీటి మీద కాకుండా ఒక డివైన్ పర్పస్ మీద మన ఒక ఫోకస్ని కానీ కాన్సన్ట్రేట్ చేస్తే ఎవ్రీబడి కెన్ బికమ్ లైక్ స్వామి వివేకానంద అని అప్పుడు ఆయన చెప్పారు. నేను పర్సనల్గా నేను అడిగితే ఆయన చెప్పి ఒక బుక్ ఇచ్చారు, లైక్ హౌ టు చేంజ్ అవర్ సెల్స్ అన్న, లైక్ ఒక యూత్ ఆ బుక్ చదివి ఎలాగ మారచ్చు అన్నది ఆ బుక్ ఉంటుంది. అండ్ ఆయన చెప్పింది ఇది. సో దట్ హాస్ ఇన్స్పైర్డ్ మీ అనమాట. అంటే మనం కూడా స్వామి వివేకానందలు అవ్వచ్చు, బట్ ఎలా? ఆయన చెప్పింది ఏంటంటే మెటీరియలిస్టిక్ థింగ్స్ మీద మన మనసు వెళ్ళకూడదు. అంటే మీరు చూసే మూవీస్ లేకపోతే ఆల్ నెగిటివ్ అట్రాక్షన్స్. మీకు నెగిటివ్ అట్రాక్షన్స్ అంటే నేను పేరు చెప్పవలసిన మీకు అంటే ఏంటో తెలుస్తుంది. అన్ని దానికి మనం దూరంగా ఉంటే ఎవ్రీబడి కెన్ బికమ్ స్వామి వివేకానంద. బట్ దట్ షుడ్ బి లైక్ 12 ఇయర్స్ అని చెప్పారు కంపల్సరీ. నేను ఇంకా మనస్సుని చాలా ప్యూర్గా పవిత్రంగా మన యొక్క ఫోకస్ మీద డివైన్ స్పిరిచువల్ మీద మనం ఉంచితే కంపల్సరీ ఎవ్రీబడి కెన్ బికమ్ స్వామి వివేకానంద అని ఈవెన్ బుక్స్ కూడా ఉంటాయి. మీరు చదివితే స్వామి వివేకానంద బుక్స్లో క్లియర్గా రాసి ఉంటుంది. అప్పుడు నేను అనుకున్నాను చాలా కష్టం కదా ఈ రోజుల్లో, డీవియేషన్స్ లైక్ ద మూమెంట్ యూ స్టెప్ అవుట్ ఇంట్లోంచి వెళ్ళగానే ఎన్నో డీవియేషన్స్, టీవీస్, వాల్ పోస్టర్స్, ఫోన్స్. అప్పుడైతే మాకు ఈవెన్ ఫోన్స్ అంత లేవు. లక్కీలీ బై సమ్హౌ వీఆర్ ఎస్కేప్. ఇప్పుడు నీకైతే భయంకరమైన డీవియేషన్స్. ఇంకా అసలు ఫోన్లో అయితే నాకు తెలిసి ఐ వాట్ మై ఫస్ట్ ఫోన్ నేను ఎంబీబీఎస్ వచ్చేది నా ఫోనే లేదు. ఇంట్లో ఫోన్ ఉండేది, చిన్న కీప్యాడ్ ఫోన్. ఆ ఫోన్ నేను వాడుతున్నాను. అప్పటి వరకు ఎంబీబీఎస్లో అది పాండిచేరిలో చదివాను కాబట్టి ఐ నీడ్ టు గెట్ కంపల్సరీ ఇంట్లో మాట్లాడాలి కాబట్టి అప్పుడే ఫోన్ కొనుక్కున్నాను. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎంటైర్లీ డిఫరెంట్. ఈవెన్ 10th క్లాస్ పిల్లలు కూడా దే యూజింగ్ ఫోన్. సో చాలా డీవియేషన్స్ ఉండే. హౌ టు ఓవర్కమ్, ఎలా నేను మార్చుకోనున్నప్పుడు రవికుమార్ సార్ చాలా బుక్స్ కానీ మెయిన్ ఏంటంటే అప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరికి బెస్ట్ ఫ్రెండ్స్ అంటే నేను నమ్మేది అంటే బుక్స్. నిజంగా బుక్స్ వల్ల ఎంత మన మైండ్ లైక్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుందో, మనం మాట్లాడే మాట ఎవ్రీథింగ్ విల్ చేంజ్. మెయిన్ ఏంటంటే మన మనసు ఏదైతే మన థాట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ వాట్ వి సీ, వాట్ వి హియర్, వాట్ వి ఈట్. మనం చూసేది ఏం చూస్తున్నాము, ఏం వింటున్నాము, అండ్ వాట్ వి ఈట్. దీని మీద చాలా డిపెండ్ అవుతుంది. ఇప్పుడు ఒక థాట్ వస్తుంది, ఆ థాట్ కారణం ఏంటంటే మీకు పొద్దున్న మీరు ఒక లైక్ సమ్ బ్యాడ్ థాట్ వచ్చింది, లైక్ ఇది కరెక్ట్ కాదు కదా అన్న థాట్ ఏదో వచ్చింది. కారణం సంథింగ్ ఆబ్వియస్లీ మీరు ఏదో చూడకూడదు కానీ వినకూడదు కానీ సంథింగ్ ఏదో జరిగింది. సో దానివల్లే మీకు థాట్ అనేది ఇన్ఫ్లుయెన్స్ అయింది. థాట్ ఆబ్వియస్లీ మీరు ఇన్ఫ్లుయెన్స్, అంతేగాని జస్ట్ లైక్ దట్ మీరు ఏమీ చూడకుండా ఏమీ వినకుండా మీకు బ్యాడ్ థాట్స్ రావు అండ్ మీ హార్ట్ ప్యూర్గా ఉంటుంది. అలా లేదు అంటే కంపల్సరీ మీరు డివేట్ అయిపోయింది, మీరు చూడకూడదు ఏదో చూసారండి. సో మెయిన్గా మీరు ఏంటంటే కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సింది మీ యొక్క మైండ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేదాన్ని కంపల్సరీ నీడ్ టు రిజెక్ట్ ఇట్. స్వామి వివేకానంద చెప్తారు, లైక్ మంచి కోట్ ఉంటుంది, ద థింగ్స్ విచ్ ఇట్ మేక్స్ యూ వీక్ జస్ట్ రిజెక్ట్ ఇట్ లైక్ ఎ పాయిజన్. ఏది అయితే మిమ్మల్ని మానసికంగా లేకపోతే స్పిరిచువల్గా డౌన్ చేస్తుంది అంటే నెగిటివ్గా చేస్తుంది, ఏదైనా ఉండండి, డీప్ లైక్ ఏదో ఒక చూసారు లేదంటే ఏదో మాట, అది విన్న తర్వాత మనసులో ఏంటిది ఇది కరెక్ట్ కదా కదా ఇలాంటి వస్తుంది అని అనిపించినవన్నీ జస్ట్ రిజెక్ట్ ఇట్ లైక్ పాయిజన్. అంటే ఇప్పుడు మీకు పాయిజన్ ఉంది, ఎదురుకుండా ఉంది, మీరు ఆ పాయిజన్ అని తెలిసిన మీరు టేక్ ఇట్, మీరు తీసుకుంటారా, మీరు రిజెక్ట్ ఇట్ కదా. సో అలాగే థాట్ని కూడా రిజెక్ట్ చేయాలి. ఇట్స్ నాట్ లైక్ వన్ డేలో వచ్చేది కాదు, ఇట్ విల్ టేక్ టైం. బట్ ఆ ఆలోచన వచ్చి ఓకే ఇది కరెక్ట్ కాదు అన్నదే థాట్ మీకు వస్తే 1 hour అదే యూ విల్ అచీవ్ ఇట్. సో మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది థాట్స్ని మీరు అబ్జర్వ్ చేయాలి. నాకు వస్తున్న థాట్స్ కరెక్ట్ థాట్స్ ఉంటుందా లేదా డీవియేటెడ్గా ఉంటుందంటే కారణం ఏంటి, నేను ఏమైనా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఏం చేస్తున్నాను, చెప్పిన విధంగా కాకుండా అదర్ వే నేను ఏమైనా బిహేవ్ చేస్తున్నాను అన్నది ఒకసారి మీరు రియలైజ్ చేసుకుంటే ఆబ్వియస్లీ విల్ బి నోయింగ్ వాట్ ఈస్ ద ఫాల్ట్ ఇన్ యువర్ సెల్ఫ్ అనేది. ఎవరు కనిపెట్టవలసిలేదమ్మా, మీకు మీరు ఒక్కసారి ఈవినింగ్ నైట్ కూర్చుండి మార్నింగ్ నుంచి లెగిసినప్పటి నుంచి లేదా మూమెంట్ యూ వేకప్ ఫ్రమ్ యువర్ బెడ్ 7 o'clock నుంచి నైట్ 10 వేసుకోండి. ఒక్కసారి కూర్చుండి మీ మనసు ఒక్కసారి కళ్ళు మూసుకుని నేను పొద్దు నుంచి ఏ పని చేసింది, అది తప్ప రైట్ కూడా మీ మనసు మీకే చెప్తారు. ఎవరు అవసరం లేదు, జడ్జ్ అవసరం లేదు, ఎవరు అవసరం లేదు, అది రైట్ రాంగ్ కూడా మీకే తెలుస్తుంది. మీరు అలా కూర్చుండి
మీకు రాంగ్ అనిపించింది ఏంటో ఒకసారి ఆలోచించండి. ఓకే, రాంగ్, ఇది ఎందుకు, దేని వల్ల జరిగింది అంటే కారణం ఇది. సో నెక్స్ట్ డే నుంచి ఏంటంటే దీన్ని నేను చేయకూడదు, దానికి నేను దూరంగా ఉండాలి అన్న థాట్ మీకు వస్తే నెక్స్ట్ డే చేసేవారు. ఆబ్వియస్లీ చెప్తుంది కదా, లైక్ మిరాకిల్స్ విల్ నాట్ హ్యాపెన్ ఇన్ ఏ డే, మిరాకిల్స్ విల్ టేక్ టైం. బట్ ఏంటంటే మీరు యూ నీడ్ టు ప్రాక్టీస్ ఒక 1 day 2 day 3 day, ఒక 1 week 10th డేకి యూ కంపల్సరీ యూ కెన్ ఎబుల్ టు కంట్రోల్ ఇట్. మీరు దాని కంప్లీట్గా దాని నుంచి డివేట్ దూరంగా వచ్చి యూ కెన్ బీ లైక్ వెరీ ప్యూర్. మీరు చాలా ప్యూర్గా బై హార్ట్గా ఉండడానికి పాసిబుల్ అవుతుంది. సో అలాగ నేను అప్పుడు అడిగితే నాకు రీజన్ ఎలా చెప్పారు. అప్పటి నుంచి నేను స్వామి వివేకానంద బుక్స్ చదవడం కానీ, సార్తో ఎక్కువ నేను బాగా ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ఉన్న టైంలో కూడా సార్ ఎక్కువ నేను అడిగేవాను, సార్ నాకు సే సంథింగ్ అబౌట్ స్వామి వివేకానందని అడగడం. సార్ నాకు చెప్తూ ఉండేవారు. తర్వాత నేను ఎక్కువ బుక్స్ చదువుతూ ఉండేవాడిని. అప్పట్లో లైక్ యానప్ ఏంటంటే వివేకానంద స్వామీజీకి వచ్చి ఒక 10 years సెలబ్రేషన్స్ ఏదో జరిగింది. సమ్ గోల్డెన్ జూబ్లీ 50 years సెలబ్రేషన్ జరిగితే 150 జరిగినప్పుడు ఏంటంటే ఒక రథం వచ్చినప్పుడు ఏంటంటే బుక్ స్టాల్ పెట్టారు. బుక్ స్టాల్ పెట్టి అసలు నేను వెళ్ళి చాలా కాస్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఈ రోజులో బుక్స్ మీరు రామకృష్ణ మఠం వల్ల చాలా సబ్సిడీ రేట్కి మనకు బుక్స్ ఇస్తారు. ఒక్కొక్క బుక్ 5 rupees 10 rupees, అంత తక్కువ అంటే అంత తక్కువ. బట్ ఆ 5 rupees బుక్ మీకు క్రోర్స్ ఇచ్చినా రానంత నాలెడ్జ్ మీకు ఇస్తాయి. అలా ఎన్నో బుక్స్ నేను తీసుకున్నాను. 100 rupees పెట్టి తీసుకుంటే 20 books అని వచ్చేసినాయి అప్పట్లో. ఈ రోజున మనం అన్నెసెసరీ థింగ్స్ ఎన్ని 100 ఖర్చు పెడుతున్నాం. సో అలా బుక్స్ తీసుకుని వీలైనంత సేపు అలా చదవడం. బట్ మెయిన్ ఏంటంటే నా యొక్క అకాడమిక్స్కి దీనికి నేను ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చేవాడిని. ఇప్పుడు మనం స్పిరిచువాలిటీ ఉండడం ఇట్ డజంట్ మీన్ దట్ మనం ఇంకా చదువు అన్ని పక్కన పెట్టేసి మన గోల్స్ మర్చిపోయి స్పిరిచువాలిటీలో ఉండమని నో గాడ్ హస్ సెడ్. స్వామి వివేకానంద చెప్పలేదు, ఏ దేవుడు చెప్పదు. మీ డ్యూటీ మెయిన్ పేట్రియాటిజం అన్న సింపుల్ వర్డే చెప్పాలంటే డూయింగ్ యువర్ డ్యూటీ ఇన్ ది సెన్స్ నేను హాస్పిటల్కి వెళ్తాను, అది నా డ్యూటీ. స్టూడెంట్గా మీ డ్యూటీ మీరు ఆ రోజుకి ఏం చదవాలో చదవడం, ఎగ్జామ్స్ బాగా అది మీ డ్యూటీ. ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తే అదే పేట్రియాటిజం. అంతేగాని ఓన్లీ సోల్జర్స్ దే ఆర్ ఆబ్వియస్లీ దే ఆర్ గ్రేట్ పీపుల్ అండ్ దే ఆర్ ట్రూ పేట్రియాట్స్. మనం కూడా పేట్రియాట్స్ ట్రూగా ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్స్ అవ్వచ్చు. ఏంటంటే మన డ్యూటీస్ మనం ఎప్పుడు కరెక్ట్గా మనం చేస్తామో మీరందరూ కూడా యువర్ సర్వింగ్ టు ద మదర్ నేషన్. కాబట్టి మీ డ్యూటీని మీరు కరెక్ట్గా చేయడం మెయిన్గా. పొద్దు నుంచి ఈవినింగ్ వరకు మీ డ్యూటీ ఏంటి, మీరు ఆ 1 hour మీ క్లాస్. ఆ టైంలో మీరు ఓన్లీ చదువు మీద దృష్టి ఉండాలి. బై ద హెల్ అదర్ థింగ్స్ మీరు ఆలోచించడానికి అసలు వేరే దాని గురించి మనం ఎందుకు ఆలోచించాలి, అది మీకు టైం కాదు. అది అసలు దట్స్ నాట్ ద టైం. ఆ కాలేజ్ వెళ్ళారంటే కాలేజ్ టైం ఇస్ టు లెర్న్, అంటే చదువుకోవాలంటే. అలా మీరు మైండ్ని ఏ టైంలో ఏం చేయాలి వెరీ ఇంపార్టెంట్. అప్రాపరేట్ టైంలో అప్రాపరేట్ థింగ్స్ చేయకపోతే చాలా బాధపడతాం. మీకే తెలుసు, మీరు అందరూ 10th పాస్ వచ్చారు. కొంతమందికి అయ్యో 10th టైంలో లైక్ ఇప్పుడు అనుకుని ఉండొచ్చు. కొంచెం తక్కువ వచ్చిన వాళ్ళకి మార్క్స్, అయ్యో నేను 10thలో ఇంకా బాగా చదివితే ఇంకా బాగా వద్దు నాకు మార్క్స్ అని అవ్వ కంపల్సరీ డిపెండ్ అవ్వంటారు. ఎవరైనా ఇప్పటికైనా ఫీల్ అవ్వంటారు. టాపర్స్ కాబట్టి మీద యావరేజ్గా వచ్చింది, తక్కువ వచ్చిన లేదు పాపం 10th క్లాస్ క్లియర్ చేయలేదు వాళ్ళు, అయ్యో నేను చదివితే పాస్ అవుతుంది అని ఆబ్వియస్గా ఉంటుంది. బట్ ఇప్పుడు చేసిన ఆ థాట్ ఇప్పుడు చేస్తే లాభం ఏంటి, అప్రోప్రియేట్ టైంలో మీరు అప్రోప్రియేట్ థింగ్ చేయలేదు. సో మీరు తర్వాత ఎంత బాధపడినా యూ కాంట్ గెట్ దట్ బ్యాక్. అన్నిటికంటే వెరీ వెరీ ప్రెషియస్ మోర్ దెన్ మనీ టైం అమ్మ. వన్స్ ద మూమెంట్ ద టైం ఒక్కసారి 1 minute కూడా మీరు యూ కాంట్ గెట్ బ్యాక్. వెళ్ళిన నిమిషాన్ని మీరు మళ్ళీ తీసుకురాలేదు. కాబట్టి ఏ టైంలో చేయాల్సిందో ఆ టైంలో చేయాలి. తర్వాత ఎంత డిపెండ్ అని ఎంత బాధపడినా నథింగ్ మన ఏం చేతిలో ఉండదు. సో మీ టైం అనేది చాలా ఇంపార్టెంట్, చాలా కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ప్రతి ఒక్కరి లైఫ్లో స్పిరిచువాలిటీ అండ్ మీ యొక్క అకాడమిక్స్ షుడ్ బి హ్యాండ్ ఇన్ హ్యాండ్. రెండు చేతులతో వెళ్ళాలి. స్పిరిచువాలిటీ ఎక్కువ, ఇది తక్కువ అవ్వకూడదు, ఇది ఎక్కువ ఇది తక్కువ అవ్వకూడదు. రెండు బ్యాలెన్స్గా ఉంటేనే మీ లైఫ్ అనేది ఇట్స్ కంప్లీట్ లైఫ్ అండ్ కంప్లీట్ హ్యూమన్ బీయింగ్ అప్పుడే మీరు ఉండగలరు. ఎందుకంటే స్పిరిచువాలిటీ విల్ టీచ్ యూ. స్పిరిచువాలిటీ అంటే గుళ్ళోకి వెళ్ళిపోయి పూజలు చేసేయడం లేదంటే ఉపవాసాలు చేయడం, ఇట్స్ నాట్ దట్. అల్టిమేట్ గోల్ ఆఫ్ స్పిరిచువాలిటీ అంటే ఏంటంటే ఇప్పుడు గుడికి సరే అన్ని ఎందుకు గుడికి వెళ్తున్నారు లేకపోతే దేవుడు నమ్ముతున్నారు అమ్మా. స్పిరిచువాలిటీ ఒక దేవుడు నమ్ముతున్నారు, శివుడు నమ్ముతున్నారు, బాబా నమ్ముతున్నారు, అమ్మవారు నమ్ముతున్నారు. సరే ఇనీషియల్గా మీరు అందరూ ఒక కోరికతోనే వెళ్తారు, అంటే నాకు ఇది జరుగుతుంది చూడండి. బట్ అల్టిమేట్లీ దేవుడు కానీ లేకపోతే మీరు పూజించే దేవుడు బాబా అయినా లేదా శివుడు అయినా మీ దగ్గర నుంచి వాట్ విల్ ఎక్స్పెక్ట్ ఇస్ మీరు ఆయన చెప్పిన మార్గంలో వెళ్ళడం. అంటే ఆయన ఏం చెప్తారు, ఆయన ఏ దేవుడు వచ్చేసి
చదవకుండా నాకు పూజలు చేయండి, చదవకుండా ఉపవాసాలు చేయండి, లేదంటే వాళ్ళని ఎదురుగుండా బెగ్గర్స్ ఉన్నా లేకపోతే నీడీ పర్సన్స్ ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయకుండా నా దగ్గరకు వచ్చేసి నాకే నైవేద్యం పెట్టడం ఏ దేవుడు చెప్పడం. అసలు ప్రతి దేవుడు మెయిన్ ఎక్స్పెక్ట్ చేసేదంటే సర్వీస్ టు మ్యాన్ కైండ్, సర్వీస్ టు గాడ్. నిజంగా నీ పక్కన ఉన్న మనిషికి నువ్వు నైవేద్యం పెడితే లేదా భోజనం పెడితే శివుడికి నైవేద్యం పెట్టేసినట్టే. నువ్వు సపరేట్గా వెళ్ళి గుళ్ళో పెట్టవసరం లేదు. ఆ థాట్ మన నీలోకి రావాలి. సో స్పిరిచువాలిటీ మీకు ఏంటంటే ఇట్ విల్ టీచ్ హౌ టు లీడ్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని ఎలా బతకాలన్న స్పిరిచువాలిటీ వస్తుంది. కానీ మన ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న స్పిరిచువాలిటీ అంటే మీరు చాదస్తంగా తయారైపోయింది. అంటే గుడికి వెళ్తారు, బట్ దేవుడు చెప్పిందని పాటించరు. క్లియర్గా చెప్తారు మానవ సేవ మాధవ సేవ, బట్ ఎదురుకుంటే దగ్గర కనిపించిన రూపాయి ఇవ్వడానికి కూడా మనసుకి ఎవరికి రాదు. అది దట్స్ నాట్ ట్రూ స్పిరిచువాలిటీ. అది అసలు అది దేవుడు చెప్పింది కాదు. మనం వెళ్తున్నాం, చాలా మంది వెళ్తున్న మార్గం ఇప్పుడు అలా ఉంది. ఎదురుకుండా అక్కడ బెగ్గర్స్ చీదరించుకోవడం, తిట్టడం అలా చేస్తాం. వెళ్ళి గర్భగుడిలోకి వెళ్ళిపోయి శివయ్య శివయ్య అని చెప్పి మొత్తం ఈ మంత్రాలని చెప్తాం. శివుడు ఆనందించడు. నువ్వు బయట చేసింది ఏంటి, నా దగ్గర వచ్చి చెప్తుంది ఏంటి అన్నది అంటాడు అంతే. సో మీరు గుర్తెట్టుకోవాల్సిన మెయిన్ ఏంటమ్మా, స్పిరిచువాలిటీకి మూఢనమ్మకానికి చాలా డిఫరెన్స్ ఉంది. సో మీరు నిజమైన స్పిరిచువాలిటీ ఏంటో తెలుసుకుంటే అదే మీకు చెప్తుంది హౌ టు లీడ్ యువర్ లైఫ్, ఎలా ఉండాలి, డిసిప్లైన్గా ఉండాలి, వాట్ టు డూ, ఈ టైంకి ఏం చేయాలి, ఈ టైంకి ఏం చేయకూడదు, ఏది కరెక్ట్ ఏది రాంగ్, ఎన్ని మీకు చెప్పాలంటే స్పిరిచువాలిటీ త్రూ గురువు. స్పిరిచువాలిటీ త్రూ గురువు కంపల్సరీ ఉండాలి. బీట్ స్వామి వివేకానంద అవ్వండి, కంపల్సరీ అయితే సాయిబాబా, ఎవరైనా గురువు. ఆ ఒక గురువుని మీరు ఆయన యొక్క మార్గాన్ని, ఆయన చెప్పిన మార్గంలో మీరు ఆయన సంబంధించిన బుక్స్ చదవడం కానీ లేకపోతే దాని గురించి వినడం ఇలా చేస్తే మీకే తెలుస్తుంది. అవి ఇది తప్పు, ఇది చేయకూడదు, ఇది కరెక్ట్, ఇది చేయాలి, ఈ టైంలో ఇది చేయకూడదు అన్నది తెలుస్తుంది. సో మెయిన్ స్పిరిచువాలిటీ ఒక మెయిన్ ఉద్దేశం, దేవుని పూజించడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే మంచి ఏది చెడేది, ఏది చేయాలి ఏది చేయకూడదు అని తెలియడానికే స్పిరిచువాలిటీ. డజన్ మీన్ దట్ డైలీ టెంపుల్స్ వెళ్ళిపోయి 108 ప్రదక్షిణలు అన్నీ అదవే, అదన్నీ ఇంపార్టెంట్, అదన్నీ ఉండాలి. కానీ మెయిన్ పర్పస్ సాల్వ్ చేయకుండా మీరు ఎన్ని ప్రదక్షిణాలు చేసినా ఉపయోగం ఉండదు. అంటే దేవుడు అసలు సంతోషమే చెందడు. ఆయన కావాల్సింది సాటి మనిషిని నువ్వు కూడా నాలో, నన్ను ఎలా చూస్తాను సాటి మనిషిని కూడా అలా చూడాలని చెప్పేది ప్రతిది. బైబిల్ అవ్వండి, ఖురాన్ అవ్వండి, భగవద్గీత. మెయిన్ అల్టిమేట్ థింగ్ ఒక పాయింట్లో చెప్పాలంటే సాటి మనిషికి నీ చేతనైనంత. మీ దగ్గర 2 రూపీస్ ఉందా, ఇప్పుడు మీ అందరూ ఏమి ఎర్న్ చేయట్లేదు, కానీ ఇంట్లో అంతా పాకెట్ మనీ ఇస్తారు, 5 రూపీస్ ఇస్తారు కదా, ఒక 2 రూపీస్ 5 రూపీస్ నుంచి 2 రూపీస్ అలాగా సేవ్ చేసుకుంటే మంత్లో ఒక 10 రూపీస్ వస్తుంది. ఎదురుకుంటే ఎవరో దగ్గర వెళ్తున్నాడు, ఒక బన్ కొని 10 రూపీస్, అది మీరు అది ఎంత దాంతో ఈక్వల్ అవుతుందంటే ఒక అంబానీ ఒక అబ్బాయి ఆయన ఒక 100 crores సంపాదించారు అనుకోండి, ఆయన ఒక 1 crore ఇచ్చిన దాంట్లో మీరు చేసే సర్వీస్ సమానం అవుతుంది. మీరు ఇచ్చిన 2 రూపీసే, బట్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 1 crore డొనేటెడ్ బై అంబానీ. ఎందుకంటే అక్కడ మీరున్న స్థాయిలో మీరు చేస్తున్నారు, ఆయన ఉన్న స్థాయిలో ఆయన చేస్తున్నారు. కాబట్టి నేనేం చేయలేదని అనుకోకండి. సహాయం లైక్ సర్వీస్ అనేది ఓన్లీ డబ్బు ఒకటే కాదు, మాట సహాయం. కొంతమందికి పాపం మాటలు వెళ్ళలేరు, లేదంటే బ్లైండ్ పీపుల్ ఉంటారు, వాళ్ళు రోడ్ దాటలేరు. వాళ్ళు బ్లైండ్ పీపుల్ ఉన్నదో మీరు హెల్ప్ చేసి వాళ్ళు చేపట్టుకుని తీసుకొచ్చి, అది కూడా సర్వీసే. సర్వీస్ అంటే ఏదో మనం డబ్బు ఇచ్చేస్తేనే సర్వీస్ అన్నది అసలు కాదు. లేదు ఎక్కడైనా ఫంక్షన్ జరుగుతుంది, ఇలాంటి ఆర్గనైజేషన్స్ ఈవెంట్స్ అనేది జరుగుతున్నాయి, వెళ్ళి అక్కడ చైర్స్ అడ్జస్ట్ చేయడం కానీ అలా మీ చేతనైనంత వరకు ఏ సర్వీస్ చేసి ఏ పని చేసినా హెల్ప్ చేసినా కూడా సర్వీస్ అవుతుంది. కాబట్టి మైండ్లో ఇప్పుడు సర్వీస్ అంటే డబ్బులు ఇవ్వడమే అన్నది మాత్రం తీసేయండి. ఇంట్లో అమ్మకి చేసేది కూడా సర్వీసే. అమ్మకు వాళ్ళు హెల్ప్ చేయడం, ఇంట్లో డాడీకి హెల్ప్ చేయడం, మీ సిస్టర్స్కి బ్రదర్కి హెల్ప్ చేయడం, పక్కింటి వాళ్ళకి హెల్ప్ చేయడం, అది కూడా సర్వీసే. సర్వీస్ అనేది ఎప్పుడు మనీతో రిలేట్ అవ్వదు. సో మెయిన్ ఏంటంటే మీరు స్పిరిచువాలిటీ మీకు సర్వీస్ ఎలాగే చెప్తున్నా, స్పిరిచువాలిటీ కంపల్సరీ ప్రతి ఒక్కరికి ఉంటుంది. మీరు హిందూ అవ్వండి, క్రిస్టియన్ అవ్వండి, ముస్లిం అవ్వండి, విచ్ ఎవర్ రిలీజియన్ నేది, విచ్ ఎవర్ గాడ్, మీరు ఈ దేవుడే పూజించాలి. మన హిందూయిజంలో ఉన్న గొప్ప థింగ్ ఏంటంటే చాలా వేస్ ఉన్నాయమ్మ దేవుడిని రీచ్ అవ్వడానికి. స్వామీజీ ఉన్నారు, రామకృష్ణ పరమహంస మార్గం ఉంది, బాబా గారు ఉన్నారు, శివుడు ఉన్నారు, విష్ణువు ఉన్నారు, అమ్మవారు ఉన్నారు, వినాయకుడు ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్కరు నచ్చుతారు. ఇప్పుడు నాకు నచ్చిన దేవుడు మీకు నచ్చడం లేదు. ఒక్కొక్కరికి మీ ఇష్టమైన దేవుడు ఒకరు ఉంటారు. ఏ దేవుడిని నమ్మినా అల్టిమేట్లీ ఆల్ దీస్ వేస్ టేక్స్ టు వన్. భగవంతుడు అనేవాడు ఒకడే. ఏంటంటే మనం రీచ్ అవ్వడానికి అనేక మార్గాలు చూపించాయి. ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాలంటే చాలా దారులు ఉన్నాయి. త్రూ రాజమండ్రి వెళ్ళొచ్చు, త్రూ రావులపాలెం వెళ్ళొచ్చు, విజయవాడ, ఎన్నో మార్గాలు ఉన్నాయి. బట్ అల్టిమేట్లీ ఆల్వేస్ మర్జ్ ఇన్ వన్ పాయింట్. అన్ని మార్గాలు ఏంటి హైదరాబాద్ ఎలా కలుస్తాయో భగవంతుని రీచ్ అవ్వడానికి కూడా ఎన్నో మార్గాలు. ఒకటి క్రిస్టియానిటీ ద్వారా అవ్వచ్చు, ముస్లిమ్స్ లైక్ ఇరాన్, లైక్ క్రిస్టియానిటీ, ముస్లిమ్స్ అండ్ హిందూ, ఇలా ఎన్నో మార్గాలు ఉన్నాయి. బట్ అల్టిమేట్గా
రీచ్ అయ్యేది మాత్రం ఒక దగ్గరికి, భగవంతుడి దగ్గరికి. సో మీరు ఏంటంటే కంపల్సరీ ప్రతి ఒక్కరు డైలీ ఒక 5 to 10 minutes మీరు ప్రాక్టికల్గా చెప్తున్నాను, కంపల్సరీ ఏదో ఒక గాడ్ని ఒక 5 to 10 minutes కంపల్సరీ మెడిటేట్ చేయండి. మీరు ఆయన గురించి మంత్రాలు వద్దు ఏమొద్దు, జస్ట్ మీకు శివుడు ఇష్టమో వెళ్ళి శివుడు ఫోటో కింద దగ్గర కూర్చుంది ఒక్క 10 minutes ఆయన కూర్చుని ఎదురుగుండా అలా చూస్తూ కళ్ళు తెరిచి చూడండి. మీకు మెడిటేషన్ రాదు, కళ్ళు తెరిచి ఒక 10 నిమిషాలు చూడండి. నిజంగా అది ఒక డే బై డే అలా చేసే కొద్దీ మీలో